పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. 5:25 సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. మరి దైవజనుల నిమిత్తము మనము ఎందుకు ప్రార్థన చేయాలి అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. పౌలు గారు చెప్తున్నారు, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి. మరి పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 10వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. 2 కొరింథీ 1:8 నుంచి 10 వరకు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమన్న నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే కాని మా యందే కాని మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన ఇట్టి మరణము నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందును తప్పించను. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? దైవజనుడుగా ఆయన కృంగిపోతున్నాడట. అత్యధిక భారం వలన మేము కృంగిపోయాం. సేవకులు కృంగిపోతుంటారు, నలిగిపోతుంటారు. నమ్మకమైన పరిచర్య చేసేవాళ్ళు పలు విధాలైనటువంటి పరిస్థితులు బట్టి, శోధనలు బట్టి, శ్రమలను బట్టి, వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి కృంగిపోతుంటారు. మరి ఆయన చెప్తున్నాడు, బ్రతుకుదుమన్న నమ్మకం మాలో పోయింది, మేము అవుతాము, మాకు ఇంకా సహాయం దొరకదు అన్నంత నిశ్చయం మాకు కలిగి ఉండెను అని చెప్తున్నాడు. కానీ అట్టి మరణం నుంచి దేవుడు వారిని తప్పించాడట. మరి ఆ మరణం నుంచి తప్పించినప్పుడు సంఘం ఏం చేసింది? దేవుని బిడ్డలు ఏం చేశారు? ఆయన అంటాడు 10వ వచనంలో, మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మా కొరకు ప్రార్థనలో మీరు మాకు సహాయం చేశారు. మీ ప్రార్థనలు మమ్మల్ని మరణిస్తామేమో, అయిపోయింది మా జీవితం అనుకున్న పరిస్థితి నుంచి తప్పించి ఈ దినమున మాకు తిరిగి దేవుని పరిచర్యలో నిలబడేందుకు కృప చూపించిందని చెప్తున్నాడు. ఎస్, నిశ్చయంగా సేవకుల కొరకు మనం ప్రార్థించాలి. దైవజనుల కొరకు మనం ప్రార్థించాలి. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కఠినమైన పరిస్థితుల కొరకు మనం ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థన చేస్తారు? ప్రార్థించాలనే భారము, బాధ్యత లేని క్రైస్తవులు ఈ దినమున ఎక్కువైపోయినారు. ఎందుకంటే సుఖానికి అలవాటు పడిపోయినారు, సౌకర్యానికి అలవాటు పడిపోయినారు. మాకేం బాధ్యత లేదు, మాకు ఏమైనా బాధ్యత ఉందంటే ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చికి పోయేసి రావడం, అది మా బాధ్యత అనే విధమైనటువంటి నామకార్థ స్థితిలో క్రైస్తవులు నిలబడిపోయినారు. మనము ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. ముఖ్యంగా దేవుడు మీకు ఇచ్చినటువంటి దైవజనులు, దేవుడు మీకు ఇచ్చిన దైవజనుల ద్వారా మీరు దీవించబడ్డారే, ఆ ప్రతి దైవజనుల కొరకు, అలాగే మీకు తెలియని దైవజనులు కూడా, దేవుని సేవలో నమ్మకముగా సేవ చేస్తున్న దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే మనం వాళ్ళకి మొట్టమొదటిగా చేస్తున్న గొప్ప సహాయం. అందుకే నేను కూడా పరిచర్యకు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేను అందరినీ మొదట ఏమంటానంటే, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. నేను జనంలో ఒక దైవజనుడు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఆయన చెప్తున్నాడు, అయ్యా, నువ్వు ఎక్కడికి వచ్చినా కూడా నువ్వు ఏ సహాయం కోరవు, నువ్వు నోరు తెరిచి అడిగేది ఏంటంటే ప్రార్థన చేయని అడుగుతావయ్యా. చాలా మంచి గుణం అని చెప్పి. నిజంగా
ప్రార్థన చాలా అవసరం దైవజనులు. ఎందుకంటే దైవజనులు ఎన్నో సమస్యలు మిట్టాడుతున్నటువంటి ఇతరుల కొరకు వారు ప్రార్థన చేస్తుంటారే కానీ వారి కొరకు ప్రార్థన చేసుకోవడానికి వారికి సమయం చాలా తక్కువ ఉంటుంది. పరిచర్యలో వాళ్ళు ఎప్పుడు కూడా బిజీగా ఉన్నందువల్ల వాళ్ళు వారి నిమిత్తం వాళ్ళ పరిస్థితులు గమనించుకోవడానికి తక్కువ ఉంటుంది. కాబట్టి వారి ద్వారా దీవించబడుతున్నప్పుడు మనము దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి సేవకుడి కొరకు ప్రార్థన చేయాలి. సరే, నిన్నటి దినమున మనము దైవజనులు ఏ విధంగా శోధించబడుతున్నారు లేదా ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే విషయంలో మనము తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. నిన్నటి దినమున మనము సాతాను నుండి వాళ్ళు నేరుగా శోధించబడతారు అనే అంశాన్ని ధ్యానించాం. ఈరోజు మనము సేవకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే సాతాను నేరుగా శోధించడం ఒక విధానం అయితే, రెండవది సాతాను సంబంధమైన మనుష్యుల ద్వారా సేవకులు శ్రమను ఎదుర్కొంటుంటారు. సాతాను సంబంధమైన మనుషులు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారంట. దేవుని వాక్యంలో మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. కాబట్టి మనుషులు ఎన్నో రకాల జాతులు, కులాలు, తెగలు, ప్రాంతాలు, దేశాలు ఈ విధంగా విడిపోయి ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో 2 రకాల జాతులు ఉన్నాయి. ఏంటి ఆ జాతులు అంటే, ఒకటి దేవుని సంబంధులు, 2 అపవాది సంబంధులు. దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు దేవుని సంబంధి. ఎప్పుడైతే దేవునికి విరోధంగా వ్యక్తి జీవిస్తుంటాడో వాడు అపవాది సంబంధి. వాక్యానికి విరోధంగా, దేవుని భయం లేకుండా లోకానుసారంగా ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు అపవాది సంబంధం. సరే, మరి దాంట్లో 5వ వచనం చెప్తే 9వ వచనము, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. కాబట్టి పాపం చేయకుండా అంటే ఏంటంటే, మనం పాపం చేయని వారమని కాదు, కానీ యేసు రక్తముతో కడగబడి రక్షణ అనుభవాన్ని నిజంగా పొందినవాడు దేవుని బిడ్డగా మారిపోతాడు, దేవుని పిల్లలు. అలాగే 8వ వచనం చెప్తుంది, మొదటి యోహాను 3:8, అపవాది మొదటి నుంచి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి, అంటే అపవాది పిల్లలు. కాబట్టి ఈ దేవుని పిల్లలు ఉన్నారే, ఈ దేవుని పిల్లలు ఇతరుల మేలు కోరుకుంటుంటారు. అపవాది పిల్లలు ఉంటారు చూసారా, వీళ్ళు ఇతరుల కీడు కోరుకుంటారు. సాతానుడు ఏం చేస్తాడంటే, దైవ జనులకు విరోధంగా ఈ అపవాది పిల్లలని, అపవాది సంబంధమైన పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు క్రైస్తవుల్లో ఉంటారు, వాళ్ళు దైవ జనుల్లో ఉంటారు, వాళ్ళు అన్యుల్లో కూడా ఉంటారు. హల్లెలూయా. అపవాది పిల్లలంగానే క్రైస్తవులు కాని వాళ్ళు అనుకుంటారేమో. దైవజనులకు మొట్టమొదట శోధన ఎవరి నుంచి వస్తుంది అంటే క్రైస్తవుల నుంచి వస్తుంది. క్రైస్తవులు అన్ని ఆటంకాలు తీసుకొస్తారు, అన్యులన్న ప్రేమతో సహకరిస్తుంటారు. క్రైస్తవులే దైవ సేవకుల నుంచి కూడా సాతానుడు క్రియపరుస్తుంటాడు. కాబట్టి మనము సాతానుడు ఏం చేస్తుంటాడంట, వాడి సంబంధమైన మనుషులు ప్రతి స్థలంలో ఉంటారు, వాడికి సంబంధించిన మనుషులు. ఇప్పుడు యేసు ప్రభువు వాక్యం బోధిస్తూ ఉంటే దెయ్యం పట్టిన మనిషి ఎక్కడున్నారట? దేవుని మందిరంలో దెయ్యం పట్టిన మనిషి ఉన్నాడు, దురాత్మ బట్టి. మరి అతన్ని స్వస్థపరిచినాడట. కాబట్టి చూడండి, దేవుని సంబంధం అంటే దేవుని భయం లేకుండా ఉండే ఏ వ్యక్తి అయినా అతను అపవాది సంబంధిగా ఉంటాడు. వాళ్ళని సాతానుడు ఏం చేస్తాడంటే, దైవజనులకు ఇబ్బంది కలిగించేందుకు, దైవజనులను శోధించబడేందుకు వారిని వాడుకుంటూ ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం
2 తిమోతి 4వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుదాం. 9, 10 వచనాలు. ఇక్కడ వాక్యం చెప్తుంది, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయుకు వెళ్ళిరి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, దేమా అనేటువంటి నా తోటి సేవకుడు ఏం చేశాడు, నన్ను మరి ఇహలోకాన్ని స్నేహించేసి నన్ను విడిచిపెట్టేశాడు. చూసారా, దైవజనుడు దేవుని సేవలో ఉంటున్నటువంటి వ్యక్తి మరి దైవజనుడికి విరోధంగా వెళ్ళిపోతున్నాడు. దాంట్లోని 14వ వచనం చదువుదాం. అలెగ్జాంద్రు అనే కంచెరి వాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియలు చొప్పున ప్రభు అతని ప్రతిఫలం ఇచ్చాడు. చూసారా, అలెగ్జాంద్రు అనేటువంటి వ్యక్తి అంట పౌలు గారికి చాలా కీడు చేశాడంట. కూడా ఎవరు, పౌలుతో ఉండేటువంటి వ్యక్తే, పరిచర్యలో వెంట ఉన్నటువంటి వ్యక్తే చాలా కీడు చేశాడు. సేవకులు వెంట ఉంటూ సేవకులకు విరోధంగా పనిచేసే దైవజనులు ఉన్నారా? ఉన్నారు. వారు దేవుని సేవకులుగా ఉంటూ కూడా సేవకులకి విరోధంగా వాళ్ళ పరిచర్యలు నాశనం అవ్వాలని, వారి పరిచర్యలు అభివృద్ధి చెందకూడదని, వాళ్ళకి వాళ్ళతో నవ్వుతూనే వారికి విరోధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అరే, నువ్వు చేసే పరిచయం నువ్వు చెయ్యి, ఆ సేవకుడు చేసే పరిచయం సేవకుడు చేస్తాడు. ఆ పరిచయంలో ఏమైనా లోపములు ఉన్నాయా నీకు అనిపిస్తుందా? సేవకుడితో నువ్వు మంచిగా వెళ్ళి మర్యాదగా మాట్లాడు. ఈ మధ్య ఇంకా ఇదేమైందంటే, ఇంకా ఎక్కువగా ఈ దినాల్లో యూట్యూబ్లో సేవకుల గురించి దూషించడం, ఇంకొక సేవకుడు అది తప్పు ఇది తప్పు అంటూ సేవకుల గురించి దూషణకరంగా మాట్లాడటం, దానివల్ల ర్యాంకింగ్లు పెంచుకోవడం. ఈ విధంగా ఏమైపోయినారంటే సేవకుల్లోనే సేవకులు కీడు చేసేవాళ్ళు, వెంటుంటే సేవకులే ఒకరి సేవకు ఒకరు విరోధంగా, మనము శత్రుత్వాలు పెంచుకుంటుంటే దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? సేవకుల ద్వారానే సేవకులు, కొంతమంది సేవకులు ఎట్లా ఉండాలంటే ఒక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళ సంఘాల్లో తీసుకెళ్ళిపోతుంటారు మంచిగా మాట్లాడి. చూడండి, ఇవంతటికి కూడా మనము సేవకులైన వారు దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి ఖచ్చితంగా. దేవుడు చెప్తున్నాడు, సాతాను సంబంధమైన మనుషులు సాతానుడు ఉపయోగిస్తాడు సేవకులను ఇబ్బంది పరచడానికి, సేవకులకు కీడు చేయడానికి, సేవకులకు సమస్యలు సృష్టించడానికి. అది సేవకుల్లో కూడా జరుగుతుంది. సేవకుల్లో కూడా సేవకులకు విరోధమైన వారు ఉన్నారు. అదేవిధంగా సంఘం చూడండి, అదే అధ్యాయము 16 వచనం చూడండి, 2 తిమోతి 4:16. నేను మొదట సమాధానంగా చెప్పినప్పుడు ఎవడు నా పక్షం నిలవలేదు, నన్ను అందరూ విడిచిపోయింది. ఇది వారికి నేరంగా ఎంచబడకుండా. చూసారు, సంఘంలో కూడా చాలా సార్లు సాతానుడు ఏం చేస్తుంటారంటే, సాతాను సంబంధమైన మనుషులు సంఘంలో కూడా ఉంటారు. సేవకులకు విరోధంగా సంఘంలో ఉంటూ క్రియపరుస్తుంటారు. సేవకులకు అవమానం కలిగే విధంగా, సేవకుల యొక్క పరిచయలు కుంటుపడే విధంగా సాతానుడు వారు వాడుకుంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా దైవజనులు ఉండాలి, సంఘ విశ్వాసులు కూడా ఉండాలి. జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఏ పని చేస్తున్నా మరి దైవజనులకు అది సహాయకరంగా ఉందా అనేది మనం ఆలోచించాలి. నేను సంఘం గురించి మట్టుకే చెప్పడం లేదు. ఇప్పుడు పలు విధాల పరిచర్యలు ఉన్నాయి. ఇప్పుడు మిషనరీలుగా పరిచర్యకు పోతుంటారు. మరి సువార్థికులుగా సేవ చేస్తుంటారు. మరి పలు విధాలైనటువంటి సేవల్లో వెళ్తున్న వాళ్ళు వెంట ఉండే వాళ్ళకి విరోధంగా, ఒకరు పైకి ఎదుగుతున్నారంటే వారిని అణగదొక్కాలని చెప్పని ఆలోచించడం, వారి అభివృద్ధికి వీళ్ళే ఆటంకంగా మారడం, సంఘంలో ఉంటూ సేవకుల గురించి చెడుగా బయట మాట్లాడడం, సేవకుల గురించి ఇక్కడ నవ్వుతూ మాట్లాడుతూ బయటికి పోయిన తర్వాత సేవకునికి విరోధమైనటువంటి క్రియలు ఆలోచించడం, ఇవన్నీ చాలా గొప్పతనం కాదు. ఇవన్నీ కూడా నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి సేవకునికి విరోధంగా మన క్రియపరుస్తున్నాను మనం తెలుసుకోవాలి. దేవుడు అంటాడు, నేను అభిషేకించిన వారిని ముట్టవలదు అని చెప్పి అంటాడు. అంటే
టచ్ చేయడానికి కూడా నేను పర్మిషన్ ఇవ్వను అంటాడు దేవుడు. నేను అభిషేకించిన వాడిని ముట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వను. దావీదు అవకాశం వచ్చినా కూడా సౌలు రాజును చంపలేదంట. అరే సౌలు రాజు ఆయనకు విరోధంగానే పనిచేస్తున్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడు, దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తి, ఆయన తాకే అధికారం నాకు లేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుని చేతికి అప్పగించాడు. నిజంగా తప్పు చేశాడు కాబట్టి సౌలుకి భయంకరమైన మరణం వచ్చింది. దేవుడు చూసుకుంటాడు. అట్టని చెప్పి మనం సేవకులు మరీ తప్పు చేస్తుంటే వదిలిపెట్టకూడదు. సేవకులకి మనం మంచి రీతిలో సలహా ఇవ్వాలి, ఆలోచన ఇవ్వాలి. మరి ఒకరినొకరు బలపరుచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యానికి విరోధంగా సేవ చేస్తున్నప్పుడు అటువంటి సేవకులకి మనం మంచిగా ఆలోచన ఇద్దాం, సలహా ఇద్దాం. మరి మరి కొంతమంది సేవకులే భయంకరమైనటువంటి పాపాల్లో ఈ దినాల్లో ఉంటున్నారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. మరి దేవుని బిడ్డలైన మనం చేసే ఏ క్రియ కూడా దేవుని సంబంధిలాగా నేను చేస్తున్నానా, అపవాది సంబంధిలాగా నేను పనిచేస్తున్నానా, అపవాదికి నేను దాసుడై ఉన్నానా, దాసురాలుగా కనిపిస్తున్నాను మనము మన క్రియలు బట్టి గమనించాలి. కాబట్టి ఈ సంఘములో జరిగే క్రియ మట్టుకే కాకుండా ఈ దినాల్లో కొత్తగా ఏం తయారైపోయింది, మతోన్మాదులు ఒకటి తయారై ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం మనం చదువుదాం. 16:2. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలం వచ్చుచూ ఉన్నది. సరే, మిమ్మల్ని చంపే ప్రతివాడు, మిమ్మల్ని బాధించే ప్రతివాడు ఏమనుకుంటున్నాడంట, నేను దేవుని సేవ చేస్తున్నా. మీకు అర్థమైంది. వాళ్ళు ఆ పనులు చేసేటప్పుడు ఏం చేస్తుంటారు, దేవుని సేవ. అదే దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందా, ముందుగానే వీళ్ళందరి గురించి రాయబడింది. ఇట్లాంటి వాళ్ళు వస్తారు, దేవుని సేవ చేస్తున్నాం మేము అంటూ దైవజనుల మీద దాడులు చేస్తారు, దైవజనులకు విరోధంగా పనిచేస్తుంటారు. అది ఇక్కడ మతోన్మాదులు కావచ్చు, ముస్లిం దేశాల్లో ఉన్న మతోన్మాదులు కావచ్చు. వాళ్ళు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మిమ్మల్ని చంపు ప్రతివాడు నేను దేవుని సేవ చేస్తున్నానని అనుకోని కాలం వస్తుంది. ఎస్, ఆ కాలంలో మనం ఉన్నాం. కానీ దేవుని చిత్తం లేకుండా ఎవరి మీద, ఏ సేవకుని మీద చేయి వేయడం దేవుడు ఒప్పుకోడు, దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. యేసు ప్రభువును కూడా చంపాలని ఆయన ప్రయత్నించినప్పుడు ఆయన అనేక సార్లు ఆయన ముట్టుకోలేకపోయారంట. అంతే. కాబట్టి ఏ సమయం దేవుడు సమయం ఏర్పాటు చేశాడు అప్పుడు ఏదైనా దేవుని చిత్త ప్రకారంగా జరగాల్సిందే. కానీ దానికి మించి ఏది జరగడానికి దేవుడు అనుమతించాడు. కానీ వీళ్ళంతా కూడా ఎవరంట, సాతాను ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళు, సాతాను సంబంధులు. ఎవరు? సేవకులుగా, సేవకులుగా ఉంటూ సాటి సేవకులను బాధించేవాళ్ళు, సంఘములో ఉంటూ సేవకులకు విరోధంగా పనిచేసేవాళ్ళు, అలాగే మరి దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ దైవజనులను బాధించి హింసించేవాళ్ళు. వీళ్ళందరూ సాతాను ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును పట్టించడానికి ఆ దినాల్లోనే ప్రయత్నం చేసేసాడు. కాబట్టి ఇది ముందు నుంచి జరుగుతున్న పనే. కానీ వీటన్నిటి నుంచి మన దైవజనులను మనం తప్పించుకోవాలా లేదా? ఆ బాధ్యత నీకుందా లేదా? ఏం చేస్తున్నావు? దానికోసం నువ్వు ఒక్క రోజన్నా, ఒక క్షణమన్నా ప్రార్థించావా? కన్నీరు గార్చావా? అయ్యో సేవకులు ఇబ్బంది పడుతున్నారే, సేవకులు శ్రమ పొందుకుంటున్నారే, సాతాను ప్రేరేపించబడినటువంటి సాతాను సంబంధులు మరి ఎంతో ఇబ్బందిని సేవకులకు కలగజేస్తున్నారే అంటూ నువ్వు కన్నీరు కార్చి దైవజనుల కొరకు ప్రార్థన చేసినావా? పోనీ నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ దైవజనుడు విడిచిపెట్టిన పరిచయం నువ్వన్నా చేస్తావా? ఆయన విడిచి వెళ్ళినటువంటి ఆ గొప్ప సేవను నువ్వు పోయి ప్రారంభించు, నేను కొనసాగిస్తాను ఆయన విడిచి వెళ్ళిన పరిచర్ని, అది చేయవు.
అది చేయము, ఇది చేయము. మనం దేనికున్నాము? దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మనుషులు లెక్క అడగకపోవచ్చు. దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు దైవజనుల నిమిత్తం ప్రార్థిస్తున్నావా? దైవజనుల కొరకు కన్నీరు కారుస్తున్నావా? దైవజనులు మరి దేవుని రాజ్యాన్ని కట్టడానికి మూల స్తంభాలు లాంటి వాళ్ళు. వాళ్ళు నిలబడాలి. వాళ్ళు ఇంకా బలంగా సేవ చేయాలి. వాళ్ళు ఇంకా శక్తిమంతులుగా సేవ చేయాలి. మరి నైనా సాతానుడు బహుబలంగా సేవకులకు విరోధంగా లేచున్నాడయ్యా. సాతాను సంబంధమైన మనుషులు దైవజనులకు విరోధంగా అన్ని దగ్గరలో ఉన్నారయ్యా. కొంతమంది ఉంటారు కుళ్ళుబోతోళ్ళు. సేవకులు అభివృద్ధి చెందుతూ ఉంటే వాళ్ళ గురించి కుళ్ళుకుంటుంటారు. అరే సేవకులు అభివృద్ధి చెందుతుంటే ప్రార్థన చేయి నాయనా సంతోషంగా. సేవకులు అభివృద్ధి చెందుతుంటే ఆనందించండి. సేవకులు ఎదిగేందుకు ఇంకా మేమేం సహాయం చేయగలమని సహకరించండి. అది మనం చేయాల్సిన పని. మనం చేయలేని పని ఆ సేవకులు చేస్తున్నారు. సంతోషిద్దాం. హల్లెలూయా. వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. వాళ్ళలోకి ఏదైనా బలహీనత ఉంటే దేవా సేవకుని బలపరిచయ్యా అని చెప్పని మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మరి సాతాను సంబంధమైన మనుష్యుల ద్వారా సాతానుడు ప్రేరేపిస్తున్నటువంటి మనుష్యుల ద్వారా సేవకులు ఇబ్బందులు పొందుకుంటుండేది మీరు అనేక దగ్గరలో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. మీకు తెలిసిన సేవకులు కూడా అటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం మీరు అనుభవపూర్వకంగా చూసుంటారు. అలాంటప్పుడు మీరేం చేశారు? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మీరు ఎప్పుడైనా ఆ సేవకుడి నిమిత్తం మొరపెట్టారా? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు జాగ్రత్త. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఎప్పుడు ప్రార్థన చేసినావు ఆ సేవకుడి నిమిత్తం? ఆ సేవకుడు శ్రమ పొంది ఇబ్బంది పడితే సంతోషించుంటావు వెనకజేరి. ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? మనం ప్రార్థన చేయాలి. సేవకులు ఆయన చెప్తున్నాడు మరి పౌలుగా మేము కృంగిపోయాం. మరణించేస్తామనిపించింది. బ్రతుకుతామనుకోలేదు. కానీ మీ ప్రార్థనలు మాకు సహాయం చేశాయి. మీ ప్రార్థనలు మాకు సహాయం చేసి దేవుడు మమ్మల్ని బలపరిచాడు అని చెప్తున్నాడు. మరి ఈ దినాల్లో ఇంకా మన మంచి దినాల్లో ఇంకా ఎక్కువగా సేవకులు శ్రమ పొందుకుంటున్నారు. సాటి సేవకులు కీడు చేస్తున్నారు. సంఘంలో ఉండే వాళ్ళు సేవకులు విడిచిపెట్టిపోతున్నారు. సంఘంలో ఉండే వాళ్ళు సేవకులకు విరోధంగా పనులు చేస్తున్నారు. అలాగే మతోన్మాదులు సేవకులకు విరోధంగా పనిచేస్తున్నారు. మరి మనము దాని నిమిత్తం ఏం బాధ్యత కలిగి ఉన్నాం? సంఘముగా ప్రార్థించాల్సిన బాధ్యత మంది కదా. పౌలు గారిని పేతురు గారిని చెరసాల్లో వేసినప్పుడు సంఘం ఏం చేసింది? చెరసాల్లో వేసింది. మనకెందుకు పట్టింది అనుకున్నారా? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అత్యాసక్తితో సేవకుని సంఖ్యలు తెంపబడాలి నాయనా, విడుదలై బయటికి రావాలి నాయనా అని చెప్పని పేతురు గారి కొరకు సంఘం ప్రార్థించిందే. మరి మన బాధ్యత ఏంటి? మనం ప్రార్థిస్తున్నామా? సేవకుల కొరకు ప్రార్థన చేయడం ఒక గొప్ప భాగ్యం, ఒక గొప్ప ధన్యత. సేవకుల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు వారి పరిచర్యలో నీకు దేవుడు భాగాన్ని ఇస్తాడు. ఆయన చేసే గొప్ప పరిచర్యలో నువ్వు ఆత్మలో ఆయన పరిచర్యకు సహకారిగా నువ్వు మారిపోతావు. కాబట్టి ప్రార్థన చేద్దాం. దైవజనులు ఎత్తిపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దైవజనుల కొరకు మేము ప్రార్థన చేయాలి. ఎందుకు మేము ప్రార్థన చేయాలని మేము ధ్యానిస్తున్నాం. సేవకులకు నైనా సాతాను సంబంధమైన మనుషుల ద్వారా వారికి ఎదుర్కొనే శోధనలు ఎన్నో ఉన్నాయి. మరి కానీ సాతాను సంబంధమైన మనుషులు సంఘంలో ఉన్నారు. సాతాను సంబంధమైన మనుషులు సేవకుల్లో ఉన్నారు. సాతాను సంబంధమైన మనుషులు బయట లోకంలో కూడా ఉన్నారయ్యా. ఈ దినమున అట్టి వేదన బాధ వారి ద్వారా అనుభవిస్తున్నటువంటి దైవజనులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అట్టి నైనా శ్రమ పొందుకున్నటువంటి దైవజనుల కొరకు మేము కన్నీరు కారుస్తున్నాం నాయన. వారిని ఆ పరిస్థితులను తప్పించండి అయ్యా, రక్షించండి అయినా. సేవకునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకూడదని యేసునామమున ఆజ్ఞాపిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణలో దైవజనులు భద్రపరిచి నైనా నీ కృపలో వారిని ఎత్తిపట్టి తిరిగి బలపరిచి నీ బలమైన సేవలో నిలబెట్టుకొని మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.